సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 236 సెంటర్లో ధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరిగింది. అయితే ముమ్మరంగా కూడా కాటాలు ఇస్తున్న నేపథ్యంలో ఇవాళ సూర్యాపేట జిల్లా కూడా మున్సిపల్ పరిధిలో కూడా ఇవాళ మెప్మా ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరిగింది. మన దగ్గర జిల్లా అధికారి మెప్మా జిల్లా అధికారులు వారు మాట్లాడుతున్నారు. చెప్పండి, ఎన్ని సెంటర్లు మీ మెప్మా నుంచి ఓపెన్ చేయడం జరుగుతుంది? అందరికీ నమస్కారం. నా పేరు రేణుక. నేను మెప్మా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మా దగ్గర సూర్యాపేటలో 9 సెంటర్లు ఉన్నాయి. 9 సెంటర్లు కింద దొడ్డు సెంటర్లే, దొడ్డు ఓట్లు ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ అదే ఉంది కాబట్టి ప్యాడీ అవే సెంటర్లు అన్ని 9 సెంటర్లు ఓపెన్ చేసుకున్నాము. ఏ ఒక్క రైతుకి ఇబ్బంది కాకుండా ఎల్లవేళలా వాళ్ళకు కృషి చేస్తూ ధాన్యం ఎక్కడ ఇబ్బంది పడకుండా కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. అంటే జిల్లా వ్యాప్తంగా ఎన్ని సెంటర్లు మెప్మా? జిల్లా వ్యాప్తంగా మనకు 2 మున్సిపాలిటీలలో ఉన్నాయి 12 సెంటర్లు. ఇంకా 2 కొత్త ప్రపోజల్ పెట్టాము, అవి ఈరోజు ఓకే అవుతుండొచ్చు. 12 సెంటర్లు ఓపెన్ అయినాయి. ముఖ్యంగా రైతులకు మీకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? రైతులు మాకు కళ్ళంలో పోసిన ధాన్యాన్ని కాంటాలు వేసిన తర్వాత మా సెంటర్ వాళ్ళకి బాధ్యత ఉంటుంది. అంటే అప్పటిదాకా వాళ్ళగిన కొంచెం కనిపెట్టుకుంటూ ఉండాలి. ధాన్యం ఎక్కడిగినా తడవకుండా మేము టార్పాలిన్స్ ఇస్తాము, ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటాము. మ్యాచర్ వచ్చిన ప్రకారం కాంటాలు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు సన్నధాన్యం పండిస్తున్నారు, మరి మెప్పా నుంచి ఎందుకు సన్నధాన్యం పెట్టలేకపోతున్నారు? సన్నధాన్యం ఈ కాపుకి ఎక్కువ వేయలేదు, రబీ సీజన్ కాబట్టి ఎక్కువ దొడ్డుదే ఎక్కువ ఉంది కాబట్టి సన్నది మనకు ఉన్నది ప్యాడీ వస్తుంది అంటే అదిగిన ఏదో ఒక చోట ఏర్పాటు చేస్తాము. ప్రజెంట్ అయితే అన్ని దొడ్డు సెంటర్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మాత్రం కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా 9 సెంటర్లలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నాము. అవసరం వస్తే కూడా జిల్లా వ్యాప్తంగా కూడా 4 సెంటర్లలో మెప్పా ఆధ్వర్యంలో ఓపెన్ చేసే అవకాశం ఉంది. సన్నధాన్యం కనుక ఎక్కడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం. అంతేకాదు ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడవద్దు, టార్పీలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. రైతులకు ధాన్యం పోషణ 24 గంటల్లో కూడా చెల్లిస్తామని మెప్పా అధికారి పేర్కొంటున్నారు.